తర్వాత ఫోరియర్ సిరీస్ మనం మరొక ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఫర్ f of x if f of x is equal to minus pi in the interval minus pi to 0 and f of x is equal to x in the interval 0 to pi. అంటే ఫంక్షనే మనకి ఇక్కడ 2 డిఫరెంట్ వాల్యూస్గా మనం డిఫైన్ చేశాడు. మామూలుగా ఫంక్షన్ అంటే ఎక్స్ ఎక్స్ స్క్వేర్ లేకపోతే ఎక్స్ సైనస్కి ఈ విధంగా ఉండేది. కానీ ఇక్కడ మైనస్ పై టు 0 ఇంటర్వల్ ఏమో మైనస్ పై ఫంక్షన్, 0 to pi ఇంటర్వల్ ఏమో ఎక్స్ అంటే ఫంక్షన్. అయితే హెన్స్ రెడ్యూస్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్ ఈస్ పై స్క్వేర్ బై 8 అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో యాజ్ యూజువల్ ఫస్ట్ గివెన్ డేటా రాయండి, తర్వాత ఫార్ములా రాసేయండి. చూడండి, గివెన్ f of x is equal to minus pi in the interval minus pi to 0 plus x in the interval 0 to pi. ఈ విధంగా రాసుకోండి ఫంక్షన్. సో ఇది హాఫ్ రేంజ్ కాదు కాబట్టి మామూలు ఫంక్షన్ ఎంటైర్ ఫోరియర్ సిరీస్ కాబట్టి దీన్ని ఫోరియర్ సిరీస్ ఫార్ములా ఇస్తాను. ఏంటి ఫోరియర్ సిరీస్ ఫార్ములా మనకి? f of x is equal to a0/2 plus sigma n is equal to 1 to infinity an cos nx plus sigma n is equal to 1 to infinity bn sin nx. సో మనకి ఏ నాట్ వాల్యూ, ఏఎన్ వాల్యూ, బిఎన్ వాల్యూ అన్నీ కూడా మనకు ఫార్ములాస్ ఉన్నాయి. సో ఏ నాట్ అంటే ఏంటి మనకి? 1/π ఇంటగ్రల్ మైనస్ పై టు పై f of x dx. అదేవిధంగా ఏఎన్ వాల్యూ వచ్చి 1/π ఇంటగ్రల్ మైనస్ పై టు పై f of x cos nx dx. అదేవిధంగా bn వాల్యూ వచ్చి 1/π ఇంటగ్రల్ మైనస్ పై టు పై f of x sin nx dx. ఇది మనకి ఏ నాట్ వాల్యూ, ఏఎన్ వాల్యూ, బిఎన్ వాల్యూ యొక్క ఫార్ములాస్. అయితే ఫస్ట్ ఏ నాట్ వాల్యూ కనుక్కుందాం స్ట్రైట్ అవే. సో ఏ నాట్ వాల్యూ ఏంది మనకి? 1/π ఇంటగ్రల్ మైనస్ పై టు పై f of x dx. ఓకే, సో మనకి ఇంటిగ్రేషన్లో అది కూడా డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే ఇంటిగ్రల్ ఏ టు బి f of x dxని ఎట్లా రాసుకోవచ్చు అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు సి అనుకుందాం. సో దాన్ని ఏ టు బి f of x dx ప్లస్ బి టు సి f of x dxగా రాసుకోవచ్చు. అంటే ఇంటిగ్రల్స్ మనం డివైడ్ చేసుకోవచ్చు. 1 to 10 అంటే 1 to 2 ప్లస్ 2 to 3 ప్లస్ 3 to 4 ఆ విధంగా రాసుకోవచ్చు. ఆ విధంగా మనకి ఇదేమవుద్దంటే therefore a0 is equal to 1/π into integral minus pi to pi, దాన్ని మైనస్ పై టు 0 రాసుకుందాం. మైనస్ పై టు 0 f of x dx ప్లస్ 0 to pi f of x dx. ఓవరాల్గా మనకు సరిపోతుంది చూడండి, మైనస్ పై టు పై. కానీ రాసుకునే విధానం ఎట్లా రాసుకున్నాను నేను? మైనస్ పై టు 0 f of x dx ప్లస్ 0 to pi f of x dx. ఎందుకు? నాకు మైనస్ పై టు 0 ఫంక్షన్ ఏమో మైనస్ పై, 0 to pi ఫంక్షన్ ఏమో ఎక్స్ అనమాట. సో ఆ విధంగా ఏమవుతుంది నాకు? therefore a0 is equal to 1/π ఇంటిగ్రల్ మైనస్ పై టు 0. ఇక్కడ f of x వచ్చి నాకు మైనస్ పై, 0 to pi, ఇక్కడ f of x ఏమో నాకు ఎక్స్. అర్థమైందండి ఎందుకు అక్కడ రాసుకున్నాము? మనకి ఫంక్షనే వాడు ఒకటి వల్ల రెండుగా ఇచ్చాడు, లిమిట్లు ఇచ్చాడు. మైనస్ పై టు 0 ఇది ఫంక్షన్ అంట, 0 to pi ఇది ఫంక్షన్ అంట. కాబట్టి మనము డెఫినెట్ ఇంటిగ్రల్స్ ప్రాపర్టీ వాడి మైనస్ పై టు పై మనకి యాక్చువల్ ఫార్ములా, దాన్ని మైనస్ పై టు 0గా ప్లస్ 0 to పైగా రాసుకున్నామంటే ఇక్కడేమో మైనస్ పై, ఇక్కడేమో ఎక్స్. ఇప్పుడు చూడండి ఏమవుతుంది నాకు? therefore a0 is equal to 1/π ఇంటూ ఇంటిగ్రల్, ఈ మైనస్ పై కాన్స్టెంట్ కదా ముందు రాసుకునేస్తాను నేను, మైనస్ పై టు 0 ఏమీ లేకపోతే 1 dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to pi x dx. సో ఏమవుతుంది నాకు? a0 is equal to 1/π మైనస్ పై ఇంటిగ్రల్ 1 dx అంటే ఎంత? ఎక్స్ కదా, ప్లస్ ఇంటిగ్రల్ x అంటే x²/2. సో దీనికి సపరేట్ లిమిట్, దానికి సపరేట్ లిమిట్స్. సో therefore ఏమవుతుంది నాకు? a0 is equal to 1/π ఇంటూ మైనస్ పై ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ ప్లస్ π² మైనస్ 0/2 అంటే 0. సో ఇది మనకి ఫంక్షన్ లిమిట్స్ పెట్టుకున్న తర్వాత వచ్చే ఆన్సర్. సో 1/π ఇంటూ మైనస్ పై ఇంటూ పై మైనస్ π² ప్లస్ π²/2 మైనస్ π² ప్లస్ π²/2. ఓకేనా?
సో దేర్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ -1 + 1/2 ఏమవుతుంది నాకు -1/2 అవుతుంది అంతే కదా. -1 + 1/2 అంటే -2 + 1 -1/2 అవుతుంది. కాబట్టి ఇదేమవుతుంది నాకు -π²/2. సో π క్యాన్సల్. అవర్ ఆన్సర్ విల్ బి -π/2. అవర్ ఆన్సర్ విల్ బి -π/2 a0 వాల్యూ. సో దేర్ ఫోర్ a0 ఈజ్ ఈక్వల్ టు -π/2. తర్వాత అదేవిధంగా an కనుక్కుందాం. సో an వాల్యూ ఏంటి మనకి 1/π ఇంటిగ్రల్ ఓకే ఇంటిగ్రల్ -π to π f(x) cos nx dx. సో దీన్ని ఏ విధంగా రాసుకోవాలి ఇప్పుడు మనము an ఈజ్ ఈక్వల్ టు 1/π -π to 0 f(x) cos nx ప్లస్ 0 to π f(x) cos nx రాసుకోవాలి. ఎందుకంటే మనకి f(x) అనే ఫంక్షన్ డిఫరెంట్గా రెండు డిఫరెంట్ ఫంక్షన్స్గా డిఫైన్ అయింది మనకి డిఫరెంట్ లిమిట్స్లో. సో కాబట్టి ఏం చేయొచ్చు మనము దేర్ ఫోర్ an ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటిగ్రల్ -π to 0 f(x) వచ్చి మనకి ఇక్కడంతా -π అంతే కదా. మనకి -π to 0 మనకి f(x) వచ్చి -π 0 to π ఏమో x ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు -π cos nx dx ప్లస్ 0 to π x cos nx dx dx. సో ఇక్కడ చూడండి అప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ సపరేట్గా తీసుకున్నాను పార్ట్ 1గా, దీన్ని సపరేట్గా తీసుకున్నాం పార్ట్ 2గా. ఫస్ట్ పార్ట్ 1 చేద్దాం. చూడండి పార్ట్ 1 ఏంటి పార్ట్ 1 -π to 0 -π cos nx dx -π to 0 -π cos nx dx. -π కాన్స్టెంట్ దాని ముందర వేసేయండి. అప్పుడు ఏమవుతుంది నాకు -π ఇంటూ -π to 0 cos nx dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nx ఏమవుతుంది నాకు sin nx/n. కాబట్టి -π ఇంటూ sin nx/n. సో ఓవర్ ద లిమిట్స్ 0 -π to 0. సో మనం ఏ లిమిట్స్ పెట్టినా కూడా అక్కడ ఏమవుతుంది నాకు sin 0 అవుద్ది, లేదంటే sin nπ అవుతుంది. ఇక్కడ లోపల మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది. సో ఎటు తిరిగి మనకి పై ఉన్న sin 0 అన్నా 0నే, sin π అన్నా 0నే, sin nπ అన్నా 0నే. కాబట్టి ఈ వాల్యూ అంతా 0. సో ఏఎన్లో ఫస్ట్ పార్ట్ వాల్యూ ఏమొస్తుంది నాకు 0. తర్వాత సెకండ్ పార్ట్ చేద్దాం. చూడండి 0 to π x cos nx dx. సో ఏమవుతుంది నాకు x cos nx dx అంటే u రూల్ అప్లై చేసుకోవాలి ఓకే. సో నేను డైరెక్ట్గా చేస్తున్నాను, మీకు ఆల్రెడీ చాలా వరకు చేస్తున్నాం కాబట్టి యాక్చువల్గా u రూల్ అంటే ఏంటి, uv అంటే u ఇంటూ v1 మైనస్ u డాష్ ఇంటూ v2 ప్లస్ u డబుల్ డాష్ ఇంటూ v3 అండ్ సో ఆన్. సో అక్కడ u అనేది x, u డాష్ అనేది 1, u డబుల్ డాష్ అనేది 0. సో ఏదైతే మనకి భిన్న డిఫరెన్షియేట్ చేసి 0 అవుతుందో దాన్ని u అనుకుంటాము, రిమైనింగ్ పార్ట్ని v అనుకుంటాం. సో v వచ్చి cos nx, v1 ఏమవుతుంది నాకు sin nx/n, v2 ఏమవుతుంది నాకు మైనస్ cos nx/n². సో ఆ విధంగా మనం చూసుకుంటే u x ఇంటూ v1 వచ్చి sin nx/n మైనస్ u డాష్ అంటే 1 ఇంటూ v2 మైనస్ cos nx/n², మైనస్ cos nx/n². సో అంతే అన్నమాట. సో ఓవరాల్గా మనకి వాల్యూ ఎంత వస్తుంది నాకు x ఇంటూ sin nx/n ప్లస్ cos nx/n². ఇది మనకి an వాల్యూ. ఇప్పుడు an ఈ 1 2 వాల్యూస్ని ఇక్కడ పెట్టేశారు, ముందర 1/πతో మల్టిప్లై చేస్తే మనకి an వాల్యూ వస్తుంది. ఓవర్ ద లిమిట్ 0 to π. యాక్చువల్ దీనికి లిమిట్స్ పెట్టాలి, 0 to π లిమిట్స్, 0 to π. సో అప్పుడు ఏమవుతుంది నాకు π ఇంటూ sin nπ/n ప్లస్ cos nπ/n². ఫస్ట్ ఓవరాల్ ఫంక్షన్లో అప్పర్ లిమిట్ మైనస్ ఓవరాల్ ఫంక్షన్లో లోవర్ లిమిట్ 0 ఇంటూ sin 0 ప్లస్ cos 0/n². సో ఈ వాల్యూ 0 మనకి nπ, ఎందుకు sin nπ 0 కాబట్టి. cos nπ వచ్చి -1/n/n² మైనస్ cos 0 వచ్చి 1/n².
ఎన్ స్క్వేర్. ముందర మనకేమో ఏఎన్ వాల్యూ కావాలంటే ముందర 1/πతో మల్టిప్లై చేసుకోవాలి. సో 1/π ఇంటూ ఎన్ స్క్వేర్ కూడా కామన్ తీసేయచ్చు, -1 హోల్ పవర్ n మైనస్ 1. ఇది మనకి ఏఎన్ వాల్యూ, ఇది మనకి ఏఎన్ వాల్యూ. సో తర్వాత బిఎన్ వాల్యూ చెక్ చేసుకున్నట్టయితే బిఎన్ వాల్యూ వచ్చి ఏంటి మనకి 1/π, అది కూడా సేమ్ ఇంటిగ్రల్ -π to π f(x) sin nx dx. కాకపోతే మనకు ఫంక్షన్ అనేది ఇక్కడ రెండు డిఫరెంట్ లిమిట్స్గా డిఫైన్ చేశారు కాబట్టి దేర్ ఫోర్ bn ఈజ్ ఈక్వల్ టు 1/π -π to 0, అక్కడ ఫంక్షన్ వచ్చి -π sin nx dx ప్లస్ 0 to π ఇక్కడ ఫంక్షన్ వచ్చి x sin nx dx. సో దేర్ ఫోర్ బిఎన్ వాల్యూ ఏమవుతుంది నాకు 1/π ఇంటూ -π ఇంటిగ్రల్ -π to 0 sin nx dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to π x sin nx dx. ఫస్ట్ ఈ వాల్యూ చూద్దాం. ఇది మామూలు దీన్ని పార్ట్ 1 అనుకుందాం, దీన్ని పార్ట్ 2 అనుకుందాం. పార్ట్ 1 చాలా ఈజీ. ఓకే, ఎందుకు మనకి sin nx dx అనేది ఈజీ ఇంటిగ్రేషన్, స్ట్రైట్ అవే ఇంటిగ్రేషన్. ఎట్లా ఇచ్చి నేను -cos nx/n. ఎందుకు ఇంటిగ్రల్ sin nx అంటే నాకు -cos nx/n. ఇది నాకు పార్ట్ 1. పార్ట్ 2 ఇక్కడ చూసుకోండి, పార్ట్ 2. సో దీనికి లిమిట్స్ పెట్టేసామంటే పార్ట్ 1కి లిమిట్స్ మర్చిపోకుండా పెట్టేసేయండి. -π to 0 అంటే -cos 0/n -cos nπ/n. ఫస్ట్ ఏమో అప్పర్ లిమిట్ cos n into 0 0, కాబట్టి cos 0/n మైనస్ cos అప్పర్ లిమిట్ అంటే n into -π, కానీ cos లోపల మైనస్ ప్లస్ కాబట్టి cos nπ/n. సో ఓవరాల్గా ఇదేమో నాకేమొస్తుంది, నాకు 1/n, ఇక్కడేమో -1 హోల్ పవర్ n/n. లేదు మైనస్ మనం అప్లై చేసామంటే ఈ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. సో అంతకంటే ముందు మనం సెకండ్ పార్ట్ చేద్దాం. చూడండి, ఇంటిగ్రల్ x into sin nx dx. సో ఇది u, ఇది v. మనకేమొస్తుంది u ఇంటూ v1 అంటే -cos nx/n మైనస్ u'1 ఇంటూ v2. దీని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది నాకు -cos nx చేసి sin nx/n². సో దీనికి లిమిట్స్ ఏమో 0 to π, దీనికి లిమిట్స్ ఏమో 0 to π. సో ఫస్ట్ అప్పర్ లైన్ పెడదాం. π ఇంటూ -cos nπ/n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin nπ/n² మైనస్ లోవర్ లిమిట్ 0 into anything 0 ప్లస్ sin 0 0. ఈ sin nπ వాల్యూ కూడా 0నే. సో -π/n ఇంటూ cos nπ వచ్చి -1 హోల్ పవర్ n. సో ఓవరాల్గా మనం బిఎన్ వాల్యూలో అన్ని రీప్లేస్ చేసుకున్నట్టయితే బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ -π ఇంటూ ఈ ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది, నాకు మైనస్ వచ్చింది కదా, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1/n -1 హోల్ పవర్ n/n మైనస్ π ఇంటూ ఈ వాల్యూ ఎంత వచ్చింది నాకు π ఇంటూ -1 హోల్ పవర్ n/n. సో π కామన్ తీసుకునేస్తే 1/n -1 హోల్ పవర్ n/n మైనస్ -1 హోల్ పవర్ n/n. సో ముందరేమో 1/π, ఈ π క్యాన్సిల్, మిగిలేది. సో బిఎన్ వాల్యూ వచ్చి 1/n -2 ఇంటూ -1 హోల్ పవర్ n/n. సో ఒకసారి బిఎన్ వాల్యూ నీట్గా రాస్తాను చూడండి. బిఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/n -2 ఇంటూ -1 హోల్ పవర్ n/n. సో ఇది మనకి ఎప్పుడైతే -1 హోల్ పవర్ n ఉంటాయో ఆడ్ నెంబర్స్కి ఒక ఆన్సర్ వస్తుంది, ఈవెన్ నెంబర్స్కి మరొక ఆన్సర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఆ విధంగా చూసుకున్నట్టయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ ఆడ్ తీసుకుందాం. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అంటే ఇదేమవుతుంది, నాకు -1 అవుతుంది, ఇక్కడ -1 అంటే ప్లస్ అవుతుంది. సో అప్పుడు నాకేమొస్తుంది, నాకు 3/n వస్తుంది. నాకు 3/n ఎందుకంటే 1/n -2 ఇంటూ -1 హోల్ పవర్ n అంటే 1 + 2/n అంటే 3/n. ఏది n వాల్యూ ఆటికి. అదే ఫర్ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్, ఫర్ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్కి అయితే ఇది హోల్ స్క్వేర్ +1 అవుతుంది. 1 - 2 ఏమవుతుంది, నాకు -1 అవుతుంది. కాబట్టి
-1 హోల్ పవర్ n, -1 హోల్ పవర్ అంటే -1 1/n -2/n అవుతుంది, అంటే -1/n అవుతుంది. ఏమవుతుంది నాకు bn వాల్యూ ఈవెన్కేమో -1/n, ఆడ్కేమో 3/n. అయితే ఇప్పుడు క్వశ్చన్లో అన్ని పెట్టేద్దాం చూడండి. ఏం ఫంక్షన్ f(x) = a0/2 ప్లస్ సిగ్మా n = 1 to infinity an cos nx ప్లస్ సిగ్మా n = 1 to infinity bn sin nx. సో దేర్ ఫోర్ f(x) = a0 వాల్యూ ఎంత వచ్చింది మనకు ఆల్రెడీ -π/4 కదా. a0 వాల్యూ -π/2. సో -π/2 ఆల్రెడీ ఇక్కడ మనకి ఇంకో 2 ఉంది కాబట్టి అది ప్లస్ సిగ్మా n = 1 to infinity an వాల్యూ 1/πn² చూడండి, 1/πn² ఇంటూ -1 హోల్ పవర్ n -1. ఓకే, ఇంటూ కాస్ nx. తర్వాత సిగ్మా n = 1 to infinity bn వాల్యూ వచ్చి మనకి ఆడ్ నెంబర్స్కి అయితే ఓ టర్మ్ ఉంది, ఈవెన్ నెంబర్స్కి అయితే ఓ టర్మ్ ఉంది అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే bn sin nx రాసుకుందాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో నేను ఆడ్ నెంబర్స్కి ఏ వాల్యూ రాస్తే సరిపోద్ది, ఈవెన్ నెంబర్స్కి ఏ వాల్యూ రాస్తే సరిపోద్ది అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి ఏమవుద్దంటే f(x) = -π/4 ప్లస్ -2/π ఇంటూ 1/1² ఇంటూ cos x ప్లస్ 1/3² ఇంటూ cos 3x ప్లస్ 1/5² ఇంటూ cos 5x ప్లస్ 3 ఇంటూ sin x ప్లస్ 1/2 ఇంటూ sin 2x ప్లస్ sin 3x మైనస్ 1/4 ఇంటూ sin 4x అండ్ సో ఆన్. ఆ విధంగా మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో లాస్ట్కి అయితే మనం డిడ్యూస్ చేసుకుని పుట్టింగ్ x = 0 ఆన్ బోత్ సైడ్స్, పుట్ x = 0 ఆన్ బోత్ సైడ్స్ కానీ పెట్టుకున్నట్టయితే మనకేమవుద్దంటే -π/2 = -π/4 -2/π ఇంటూ 1/1² ప్లస్ 1/3² ప్లస్ 1/5² అండ్ సో ఆన్. సో ఓవరాల్గా వాల్యూ వచ్చి 1/1² ప్లస్ 1/3² ప్లస్ 1/5² అండ్ సో ఆన్ = π²/8 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఇదేమవుతుంది నాకు π/4 అవుతుంది ప్లస్ π/4 అవుతుంది. సో ఓవరాల్గా వాల్యూ -π/4 అవుతుంది, ఈ 2 కింద పోతుంది π²/8. ఓకే, సో ఈ విధంగా మనము ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేదంటే మీకు ప్రొసీజర్కి మార్క్స్ పడతాయి కాబట్టి ఫార్ములాస్ సాల్వింగ్ కరెక్ట్గా చేస్తున్నారంటే మీకు ఆన్సర్ రాకపోయినా కూడా ఒక ½ మార్క్ 1 మార్క్ అవుతుంది, కానీ మీకు మ్యాక్సిమం మార్క్స్ అయితే పడడానికి అవకాశం ఉంది. రైట్.